వాళ్ళే వస్తారు వీళ్ళు రాదు బయటకు వాళ్ళే వస్తారు కూడా రాదు శీతల్ పట్టు బొమ్మని పట్టుకోవచ్చు రా అమ్మాయిని రుద్రకాంతి క్రియేషన్ ఆధ్వర్యంలో భిక్షపతి డైరెక్షన్లో వెంకటేశం నిర్మాతగా తీసిన సినిమా మరో ప్రేమ కథ సినిమా. ఆ సినిమా మరి కులమత విభేదాలు కాకుండా లవ్ స్టోరీ చాలా బాగా తీశారు. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ట్రెండ్లో ఉన్న సిచ్యువేషన్ తగ్గట్టు సినిమా తీసినారు. ఇందులో నాకు మన భువనగిరి కిల్లా మీద పాట రాసేందుకు అవకాశం ఇచ్చిన భిక్షపతి గారికి ధన్యవాదాలు. ఇది నల్లాని కాటుక అనే సాంగ్ చాలా ఫోక్ సాంగ్. ఇది చాలా పాపులర్ అవుతుంది. మన భువనగిరి కిల్లా మీద మనం ఎప్పుడు కూడా పాడుకోలేదు సినిమాలో. అలాంటిది ఈ సినిమాతోటి మన విలేజ్ని కానీ మన భువనగిరిని కానీ ఎంతో పైకి తీసుకుపోయే ఉద్దేశం వచ్చింది. అలాగే అందరు మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు. మా సినిమాని మీరందరూ పాపులర్ చేయాలని ఈ సినిమా ట్రైలర్ ఈరోజు రిలీజ్ చేసిరు. ఇది అందరూ ఆదరించాలని, మరి అదేవిధంగా ఇందులో ఉన్న సాంగ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. మరి మన భువనగిరిలో కూడా ఒక సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిన చెప్పుకోవడానికి ఒక గొప్ప విశేషం అని నేను అనుకుంటున్నా. మరి అందరికీ ధన్యవాదాలు. Today is the release of our trailer Maro Prem Katha. So Maro Prem Katha is my first movie, first film. So I have like not much experience, but yeah, I've learned a lot from here. So chala excited chala excited unnaru. So just hoping for the best. आगे आगे पूरा स्टोरी पता चलेगा. कुछ सीरियल में कुछ करे ना फर्स्ट टाइम No, all the people to support our movie Maro Prem Katha, and I will be really thankful to all the public to support our film. It's like chinna film undi, but the content or story is very heavy undi. So I guarantee you all कि आप लोग सब enjoy करोगे. I don't know if you go like understand Hindi or not. So okay, I have to go now, but I really want people, you guys, to support our film Maro Prem Katha. Please watch the trailer, teaser, everything, and I guarantee you will love the movie. Thank you and best of luck. నాది యాదగిరిగుట్ట.
అండ్ డైరెక్టర్ గారిది భువనగిరి మీకు అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు టీజర్ రిలీజ్ చేసినాం, చాలా హ్యాపీగా ఉంది. అమ్మగారి చేతుల మీద రిలీజ్ చేసిన టీజర్. హైదరాబాద్లో బొచ్చడు మంది హీరోలు, వాళ్ళకి యాటిట్యూడ్లు, దేవుళ్ళు, ప్రజలకి ఫ్యాన్స్ మీద దేవుళ్ళు అని చెప్పుకునేటోళ్ళకంటే వాళ్ళు పెద్ద గొప్పేం కాదు. మన కన్నా తల్లిదండ్రులే మనకు గొప్ప, వాళ్ళే గ్రేట్ మనకు. అలాంటి వాళ్ళతో ఈరోజు టీజర్ లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇంకా సినిమా విషయానికి వస్తే, సినిమాలో అందరికీ యూత్ఫుల్ కంటెంట్, పెద్దవాళ్ళకి మంచి ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది. చెప్తున్నా కదా, అంటే వినేటోళ్ళకి అనిపించచ్చు, గుట్ట హీరో ఏందిరా, భువనగిరి డైరెక్టర్ ఏందిరా, వీళ్ళు ఏం చేస్తారు, మహా అయితే కెమెరాలు పట్టుకుపోయి 4 రోజులు అటు ఇటు తిరిగి ఏదో తీసిరని అనుకుంటుండొచ్చు. ఎవరు అనుకుంటారు, ఈ వీడియోలు చూస్తూ అనుకుంటుండొచ్చు. కానీ ప్రతి ఒక్కరికి సమాధానం అక్టోబర్ 29న థియేటర్లో ప్రతి ఒక్క ప్రేక్షకునికి మా మరో ప్రేమ కథ సినిమా దమ్మేందో తెలుస్తుంది. అండ్ కొంతమంది కులపిచ్చి ఉన్న నా కొడుకులకి చెప్పుతో కొట్టేలా ఉంటుంది సినిమా. అంటే చాలామంది, నేను మా ఊర్లో చూస్తున్నా, మన భువనగిరి సైడ్ చుట్టుపక్కల ఊళ్ళో చూస్తున్నా, అంతదాకా ఎందుకు ఇండస్ట్రీలో బతుకుతున్నా, ఇండస్ట్రీలో కూడా చూస్తున్నా. మీ ప్రాంతం ఏంది, మా ప్రాంతం ఏంది, నీ కులం ఏంది, నా కులం ఏంది అనే కొడుకులు చాలామంది మన చుట్టూ మన ఫ్రెండ్స్లో ఉంటారు, అందరూ ఉంటారు. అండ్ ప్రేమ దానికి అన్నిటికీ మనం కలిసి తిరిగేటప్పుడు కులం పట్టించుకోరు, మాట్లాడేటప్పుడు కులం పట్టించుకోరు, ఇంకో దాన్ని కూడా పట్టించుకోరు. కానీ మన బిడ్డ ప్రేమించుకున్నాం, పెళ్ళి చేసుకుంటాను, మన కొడుకు ఇంకో దాని దగ్గర పోతాను, లేదా మన కులపోడు ఇంకో అమ్మాయి చుట్టూ తిరుగుతాను, కులము వాళ్ళకు పరువులు ప్రతిష్టలు అన్నీ గుర్తుకొస్తాయి. ఎవ్వడు బతుకులు చూసినా అంతా ఏమంటారు సామెత, మేడి పండు చూడు మేడిమోయుండును, పొట్ట విప్పి చూడు పురుగులుండును. ఎవ్వడికి బతకనికి తిండికి గతి ఉండదు, కానీ కులం అనే పేరుతోటి పౌరుషాలు మాత్రం పొడుచుకొస్తుంటాయి. వేసుకునే బట్టలు నలగకుండా బతకలేరు, కానీ పక్కన జీవితాల్లో వెళ్ళిపెట్టే కొడుకులు చాలామంది ఉంటారు. అలాంటి నా కొడుకుల చేతుల్లో బలైన ప్రేమికులు కొన్ని వందల వేల మంది. కానీ సినిమాల 4 ఫైట్లు 3 పాటలు, హీరో గుద్దితే సుమో లేవాలి, ఇలాంటి సినిమాలు పెట్టేసి సినిమాను చుట్టేసి జనాల మీదకి వదిలేస్తారు. కానీ మేము కొత్త వాళ్ళమైనా సరే మేము అలాంటిది తీయచ్చు, అలాంటి జనాలను ఎంటర్టైన్ చేసుకుంటా పిచ్చి పాటలు పిచ్చి పెట్టుకుంటే చేయొచ్చు. కానీ మనం చేసిన ఒక మంచి జనాలకి ఉపయోగపడుతూ ఒక మంచి జనాలకి చూపించాలన్న ఒక ఉద్దేశంతో డైరెక్టర్ గారు ఒక మంచి కంటెంట్ ఎన్నుకొని, వాస్తవానికి చెప్పాలంటే ఇలాంటి కథలు మేము చేస్తే చాలా చులకనగా చూస్తారు. బట్ పెద్ద సినిమాలకి ఏమాత్రం తగ్గకుండా పెద్ద సినిమాలకు ధీటుగా ఈ సినిమా తీసినాం. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నట్టే కారణం, నా సినిమా నేను 10 సార్లు చూసుకున్నాను ఇప్పటిదాకా. ఏ ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టదు ప్రేక్షకులకి, అందరూ సూపర్ ఎంజాయ్ చేస్తారు. అండ్ ప్రత్యేకంగా ఇప్పుడు వచ్చిన మీ మీడియా వాళ్ళకి చెప్పేది ఏంటంటే, లోకల్ వాళ్ళమంతా లోకల్ అని ఇప్పుడు నేను ఎందుకు వాడుతున్నా అంటే, మన లోకల్ వాళ్ళు మనం ఇప్పుడు సపోర్ట్ చేసుకొని తీస్తేయడం వల్ల మేము చూపించే ఒక మెసేజ్ అంతా బయట వాళ్ళకి తెలుస్తుంది. మీరు ఇప్పుడు సపోర్ట్ చేయమని అడగడానికి కారణం ఏంటంటే, మా సినిమాలో ఒక మంచి కంటెంట్ ఉంది, ఒక కథ ఉంది. ఈ మంచి అందరికీ చేరాలంటే ప్రతి ఒక్కరు షేర్ను చేయాలి, చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ పెట్టండి. మీ చుట్టూ ఇలాంటి కులపిచ్చి నా కొడుకులు ఎవరన్నా ఉన్నా కూడా మనసులో పెట్టుకొని సినిమా రిలీజ్ అయినాక ట్యాగులు పెట్టుకొని వాళ్ళ పేర్లు పెట్టుకొని పిచ్చిగా వాడుకోరు. అండ్ సినిమా విషయానికి వస్తే అక్టోబర్ 29th రిలీజ్ అవుతుంది. ఫస్ట్ షో మేము టీం అందరం కలిసి భువనగిరిలో ఫస్ట్ షో మీ అందరితోటి మనం అందరం కలిసి చూద్దాం. మన భువనగిరి కిల్లా పాటతో ఎంజాయ్ చేస్తూ ఆడుతూ పాడుతూ జనానికి మంచి మెసేజ్ ఇస్తూ టీం అందరం మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాం. థ్యాంక్ యూ.